చూసుకున్నట్టయితే ఇప్పుడు మిడ్ కెమెరా పెట్టి కొండను చూపిస్తాం. మనం ఇప్పుడు అంత దూరం పోవాలన్నమాట. ఒకసారి చూడండి. 7 కొండల మీద వెంకన్న వెలసి ఉన్నవాని ఫైనల్గా మనకైతే దర్శనం అయిపోయింది. దర్శనం వచ్చేసి మాకు టైమింగ్ ఎంత పట్టిందంటే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియో అయితే తిరుపతి బ్లాగ్ అనమాట. మనం ఇప్పుడైతే తిరుపతి పోతున్నాం. ఇప్పుడు బస్సు పరిగి నుంచి వికారాబాద్ నుంచి ట్రైన్లో వెళ్తాం గాయ్స్. మేము ఎంజాయ్ పండుగ. ఫ్రెండ్స్ ఇప్పుడే బస్సు అయింది. దీనేమో వర్షం కడుకోలేదు బస్సు. రోడ్ మీద ఆపి ఎండకు మళ్ళీ మళ్ళీ అయింది. మళ్ళీ మేము వాకింగ్ చేసుకుంటే ఇప్పుడు రైల్వే స్టేషన్కి పోవాలి. అయితే ఇప్పుడు అకౌంట్లో ఉన్నాయి డబ్బులు, మనం విత్డ్రా చేసుకోవాలి. ఎందుకంటే టికెట్స్ అవి ఇవి ఆన్లైన్ లేక్టాయి కాబట్టి ఏటీఎం నుంచి డ్రా చేసుకోవాలి. డ్రా చేసినాకైతే బిల్ వచ్చింది గాయస్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే బిల్ ఇది గాయస్. అకౌంట్లో నుంచి అయితే మనీ డ్రా చేసిన, ఇదిగో తీసుకున్న అమౌంట్ బిల్ వచ్చింది గాయస్. ఇది ఎప్పుడు అమ్మాయిలతోటే ఫోన్ మాట్లాడుతున్నాడు గాయస్. ఫ్లవర్ బాయ్ అంటారు గాయస్. రాజాజీ ఫ్రెండ్స్ ఏటీఎం నుంచి ఇప్పుడే బయటకు వచ్చి అలా రోడ్ మీదకి వెళ్ళి స్టేషన్కి వస్తున్నాం. ముందర వస్తున్నారు, ఇంటికి వస్తారు. జీరో కొంచెం పైసలు తీసుకొని వచ్చినాం అన్నమాట. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి వచ్చినాం. లోపలికి వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. ట్రైన్ 8 గంటలకు ఉందేమో, ఎంత టైం పడుతుందో రానికే. ఇప్పుడైతే టికెట్ కౌంటర్ అయితే ఇక్కడ ఉంది గాయస్, చూసుకున్నాను. బా ఫ్రెండ్స్, ఇంకా టైం చూసుకున్నట్టయితే 6:21 అవుతుంది. మనకి ఇంకా చాలా హాఫ్ అన్ అవర్ టైం ఉంది. సో మనకు అప్పట్లోపు మన వాష్రూమ్ కానీ ఇంకేదైనా ఉంటే చిన్న చిన్న వేసుకొని వచ్చేలోపు ట్రైన్ ఉంటుంది. ఎందుకంటే ట్రైన్లో మళ్ళీ మనకి ఇబ్బంది కాకుండా వాష్రూమ్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఏం చేయాలి, ట్రైన్లో ఇట్లా చాలా గలీజ్గా ఉంటాయి, మీకు తెలిసిన విషయం అది. ఇలాగా వస్తుంది ట్రైన్ 11:10కి వచ్చేస్తుంది. సీదా ఎక్కేస్తే తిరుపతిలో తెల్లారుతుంది. 8 గంటలు పడుతుంది పనికేమో. ఎన్ని గంటలు చుట్టూ సరిపోయారు ఇద్దరును. నైట్ జర్నీ బాగుంటుంది. టైపింగ్ కొడితే నైట్ జర్నీ బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఎంజాయ్ చేయాలంటే నైట్ జర్నీ ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ టైం తిరుపతి వద్దాం మన ట్రైన్కి? చిన్నగా స్నాక్ తీసుకున్నాం మేము ఫ్రెండ్స్. ఏం బిస్కెట్స్ అనే? బిస్కెట్స్. ట్రైన్ రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది కాబట్టి మనం బిస్కెట్లు తింటున్నాం. మనం ఒకటి చాలా కాబట్టి 2 తీసుకున్నాం. తింటే టేస్ట్ హైలైట్ ఉంది ఫ్రెండ్స్. ఇది అన్నా దీని పేరు ఏం పేరు అన్నా? ఓ ఇది గట్టిగా తినండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. మీరు ఎప్పుడు తినప్పుడు దొరుకుతాయి. పరిగి రైల్వే స్టేషన్లో మాత్రమే దొరుకుతాయి ఫ్రెండ్స్. కావాలంటే ట్రై చేయండి తీసుకొని. ఓన్లీ ఇక్కడ పరికొచ్చి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే 7:50 అవుతుంది. అక్కడ వెళ్ళేసరికి మార్నింగ్ 6:30 అవుతుంది. 12 అవర్స్ ఉంటుంది మొత్తం ట్రైన్ టైము. సో ఇప్పుడైతే వీడియో తీయడం కుదరదు, లోపల పబ్లిక్ ఎక్కువ. తిరుపతి అయితే వచ్చినాము. ఇప్పుడే ట్రైన్ అయితే దిగినాం. టైం చూసినట్టయితే 6:30 అవుతుంది. ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే తిరుపతి రైల్వే స్టేషన్లో దిగినాము. ఇక్కడ దిగినంబడే ఆరా అన్ను తమిళ్లో అంటారు, మాకు అర్థం అయితే లేదు. ఒక అన్నని అడిగి చెప్పితే ఇక్కడ రా అని చెప్పినని అన్నాడు. సో ఇప్పుడైతే ట్రైన్ దిగినాము. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ ఇట్లా చేసి గుట్టపైనకి వెళ్ళాలి మేము ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనం అయితే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళి ఆటోలో అల్పిరి వరకు వచ్చినాం. అయితే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్వామివారి మెట్లు పాదాలతో నడుచుకుంటూ వెళ్ళాలి.
సో నడుస్తామో నడవమో తెలీదు. 3550 మెట్లు ఉన్నాయి. లాస్ట్ వరకు అయితే వెళ్ళాలి. ఎక్కడికి వచ్చినాం? వచ్చినాం మళ్ళీ డిగ్రీ కాలేజ్. మనము చూసుకున్నట్టయితే ఇప్పుడు మిడ్ కెమెరా పెట్టి కొండను చూపిస్తాం. మనం ఇప్పుడు అంత దూరం పోవాలన్నమాట. ఒకసారి చూడండి. 7 కొండల మీద వెంకన్న వెలసి ఉన్నవాని. చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇంట్లో. ఫ్రెండ్స్ కెమెరా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా డిజైన్ చేసారు ఇంట్లో. కావాలా ప్యాకింగ్ బాగుందియా? అశోక విహిత కృపానానృత మనోహితం మమేకవాసం మయూఖయుగళ మధుసూదన మదన మహిమగిరివాహనాన జాగరథ సారథి హే రమణ శుభచలన సంరోచన నిగమార్చనావసన అభయప్రద రూప గుణాన లక్ష. గాయస్ మేమైతే ఎట్లయితే ఎక్కడం స్టార్ట్ చేసినాం కానీ చాలా దమ్ వస్తుంది గాయస్. అందుకే ఈడ ఆడ మొత్తం కూర్చుండిపోయాం. మీరు చూసుకున్నట్టయితే మెట్లయితే చాలా డేంజర్ ఉన్నాయి గాయస్. ఇట్లా ఎక్కడికి కాలు పట్టుబడి మేమైతే వాటర్ దానికి ఇక్కడ కూర్చున్నాం. చూడండి గాయస్ 800 మెట్లయితే ఎక్కినాం. దమ్ అయితే వస్తుందని ఇలా కూర్చున్నాం గాయస్. మేమైతే ఇక్కడ వస్తాము మనదే అవ్వ వస్తాము. ఇక మనం చేసిన మిస్టేక్ ఏంటంటే లగేజ్ కింద పెడితే మీనికి డైరెక్ట్ పోతాంట గాయస్. మేమైతే దాన్ని ఏంటో మోసుకొని పోతున్నాము. చెప్తే లేరు మా వాళ్ళు. సాలనవా రయ్యా? సాలనవా ఏంటో నాటక మంచిదేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనము మెట్లెక్కుతూ వెళ్తున్నాము. ఇక్కడ చూడండి మన తిరుమలలో అందాల ప్రకృతి వనం. ఇక్కడ చూడండి 7 కొండల అందాల వనం కనిపిస్తుంది మనకి ఇక్కడ దిక్కైతే. చూసుకున్నట్టయితే చాలా అద్భుతమైన ప్రకృతిగా ఎంచుకోవడం, న్యాచురల్గా ఉంటుంది ఇక్కడ నేచర్. చూడండి ఎంత అద్భుతమైన ప్రకృతి, ఇంత అందాల వనం. ఓకే, ఫైనల్గా మనకైతే దర్శనం అయిపోయింది. దర్శనం వచ్చేసి మాకు టైమింగ్ ఎంత పట్టిందంటే 26 అవర్స్ దర్శనానికి. మేము దర్శనం అయితే కావడానికి 26 అవర్స్ పట్టింది మాకు. అందులో ఒక 16 అవర్స్ అయితే నిలబడే 7 కొండల వాడ అంటే అనుకుంటా పలుకుతూ తలుచుకుంటూ స్వామివారిని తలుచుకుంటూ వెళ్ళినాం మేమైతే. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు దర్శనం అయిపోయింది. ఇప్పుడు బయటకు వచ్చేసినాము. ఇక్కడ ప్రపంచంలోనే ఎక్కువగా మన హిందువులు దర్శించే దేవస్థానమే మన తిరుమల తిరుపతి స్వామి దేవాలయము. ఇక్కడ నార్మల్గా అయితే 40,000 నుంచి 50,000 వరకు జనాభా వస్తుంటారు భక్తులు ఇక్కడ. సో ఈరోజు అయితే 18వ తారీఖు సెప్టెంబర్ కాబట్టి ఈరోజు పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం, అంటే మన భారతదేశంలో 2వ చంద్రగ్రహణం ద్వారా ప్రజల నమ్మకంతో ఈరోజు 75,000 పైగానే దర్శనానికి వచ్చారు. సో అందుకని మనకు 26 అవర్స్ అయితే దర్శనం అయ్యింది. ఇప్పుడైతే బయటకు వచ్చినాము. మనం 26 అవర్స్ నుంచి ఏం తినలేం కాబట్టి ఇక్కడ తిరుపతిలోనే అన్నప్రసాదం అని ఉంటుంది. అందులోకి అయితే వచ్చినాం మేము. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి. ఆకులు అయితే అరటాకులు గైస్. అరటాకులు అయితే నీట్గా మంచిగా కట్ చేసి అందులో కారము, మంచిగా ఇంకో స్వీట్, చట్నీ అయితే వేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. తిని అలా తిరుపతి మొత్తం ఒక రౌండ్ వేద్దామని బయటికి వెళ్ళి అలా తిరుగుతున్నాం గాయస్. ఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది, ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రౌండ్ తిరిగి ఛార్జింగ్ అయితే పెట్టుకొని మళ్ళీ గాయస్ తిరుపతి బ్లాగ్ అయితే ఇంతటితో అయిపోయింది. మేమైతే ఇంకో వేరే ప్లేసెస్కి అయితే వెళ్తున్నాం. 6 ప్లేసెస్ ఉన్నాయి. ఆ వీడియో అయితే నెక్స్ట్ ఉంటుంది. బాయ్ గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మయూఖయుగళ మధుసూదన మదన మహిమగిరివాహనాన రాగరథ సారథి హే రమణ శుభచలన